మిడిల్ ఈస్ట్ లో మరోసారి మండిపోతోంది. పశ్చిమాసియాలో ఇరాన్, అమెరికాలు ఒకరిపై ఒకరు మరోసారి దాడులు చేసుకుంటున్నాయి. తాజాగా ఇరాన్ పై అమెరికా మరోసారి విరుచుకుపడింది. అమెరికా దళాలు వరుసగా రెండవ రాత్రి ప్రతీకార దాడులు జరిపాయి. ఇరాన్ పైన వైమానిక దాడులను కంటిన్యూ చేశాయి. 2 రోజుల క్రితం హార్ముజ్ లో చమురు ట్యాంకర్ పై ఇరాన్ జరిపిన దాడికి సమాధానంగా తాము ఈ తాజా దాడులు చేసినట్లు అమెరికా రక్షణ శాఖ ప్రకటించింది. దీంతో మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు మరింత ముదిరాయి. ఇవాళ తెల్లవారుజామున అమెరికా దళాలు ఇరాన్లోని మరికొన్ని సైనిక స్థావరాలపై వైమానిక దాడులు జరిపాయి. తాజా దాడుల్లో ఇరాన్కు చెందిన సైనిక నిఘా వ్యవస్థలు, కమ్యూనికేషన్ నెట్వర్క్లు, వైమానిక రక్షణ కేంద్రాలు, డ్రోన్ నిల్వ కేంద్రాలు లక్ష్యంగా చేసుకున్నట్లు అమెరికా వెల్లడించింది. హార్ముజ్ జలసంధిలో పనామా, సింగపూర్ పథకాలతో వెళుతున్న నౌకలపై ఇరాన్ డ్రోన్ దాడులు చేయడంతో ఈ ఉద్రిక్తతలు మరింత తీవ్ర రూపం దాల్చాయి. మరోవైపు అమెరికా చేసిన దాడులకు ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. కువైట్, బహ్రెయిన్లోని అమెరికా సైనిక స్థావరాలు లక్ష్యంగా చేసుకుని క్షిపణి, డ్రోన్ దాడులకు దిగింది. తమ నౌకాదళం, వైమానిక దళాలు సంయుక్తంగా ఈ దాడులు ప్రారంభించినట్లు ఐఆర్జీసీ ఇవాళ తెల్లవారుజామున ప్రకటించింది. తాజా పరిణామాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్ యుద్ధాన్ని ముగించేందుకు జరుగుతున్న శాంతి చర్చలను ఈ తాజా ఘర్షణలు దెబ్బతీసే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.